ఈరోజు మంచి మాట. సలహా అన్నది అడిగితే కానీ చెప్పకూడదు. కానీ ఒకవేళ అడగకుండా చెబితే అది ఎందుకు అమలు జరపలేదని అడగకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మన గౌరవం నిలబడుతుంది. పెద్దవాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటి, వయసులో ఉన్నవాళ్ళు ఏంటి, ఈ పొరపాటు చేస్తుంటారు. సలహా అడగకుండా చెప్తారు, చెప్పిన తర్వాత ఎందుకు వినలేదని అడుగుతారు. రెండు తప్పే. భీష్ముడు యుద్ధంలో ద్రోణుడికి చెప్పిన సలహా ఇది. మనం సలహా అడగకుండా ఎందుకు చెప్తామంటే, అయ్యో వాళ్ళు కష్టపడకూడదని చెప్తాం, కానీ వాళ్ళు వినాలి కదా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణుడిని అడుగుతాడు, నాకు కవచధారణ విద్య నేర్పించమని. ద్రోణుడు అంటాడు, నీకు కవచధారణ విద్య నేర్పించడం కాదు, నేను నీకు కావాలంటే ప్రయోగం చేస్తాను అంటాడు. సరే, ప్రయోగం చేస్తాడు. ఆ కవచధారణ విద్య ఉండడం వలన అవతల వ్యక్తి వేసిన బాణాలు వాళ్ళ మీద పనిచేయవు. సో ధైర్యంగా వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా కూడా దుర్యోధనుడికి పనిచేయవు. అప్పుడు కృష్ణుడు అంటాడు, కవచధారణ విద్యతో వచ్చాడు, ఒక పని చెయ్యి, అతనికి అరిచేతుల్లోనూ అరికాళ్లలోనూ బాణాలు వేయమని చెప్తారు. సో అలాగే అరిచేతుల్లో అరికాళ్ళు బాణాలు వేస్తే పరిగెత్తుకుంటూ ద్రోణ దగ్గరికి వెళ్ళి, ఇలా జరిగింది అంటే మీరు ఏం చేశారని అతను నిష్ఠూరంగా అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, చూడు, అరిచేతుల్లో అరికాళ్ళలో అవతల వ్యక్తి బాణాలు వేశాడంటే నీకు విలువిద్య ఏది రాదని అర్థం. అందువల్ల కవచధారణ విద్య ఎవరు నేర్చుకోవాలంటే విలువిద్య బాగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోకూడదన్నారు. ఈ రోజుల్లో చదువుకి 30 మార్కులు వచ్చిన వాళ్ళు, 35 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో డాక్టర్లు నేర్పిస్తున్నారు. అది మేము ఎందుకు నేర్చుకోకూడదు అంటున్నారు. మేము ఎందుకు నేర్చుకోవడం, నేర్చుకోవచ్చు, కానీ మీరు అక్కడ చేసే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ విద్య కానీ వాళ్ళ అవతల వాళ్ళు ఏమవుతారు అన్నది ఆలోచించుకోవాలి కదా. అందువల్ల విద్య నేర్చుకున్నప్పటికీ మనకి అర్హత ఉండాలి. అందువల్ల సలహా మనం ఎవరికైనా చెప్పినా కూడా అడగకుండా చెప్పకూడదు. ఇప్పుడు చెప్పాం కదా అని చెప్పి ఇతరులు పాటిస్తారని అనుకోకూడదు. అది ఇవాళ మంచి మాట.